ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసిందని ప్రకటించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ లీడర్లంతా అబద్దాల కోరులు, మోసగాళ్లు అని మండిపడ్డారు. ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఒకే రోజు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. చర్చల కోసం ఇరాన్తో సంప్రదింపులు జరపడం టైం వేస్ట్ అని భావిస్తున్నానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం పరిస్థితులు మరొకసారి తీవ్రతరం అవుతున్నాయి. ఎందుకంటే తాజాగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి సంకేతాలు కూడా ఇస్తూ వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా కూడా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య అదేవిధంగా మొత్తం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలుకుతారు అని చెప్పేసి కొద్దిగా ఆశ వ్యక్తం చేశారు. ఆశాభావం ఉండే అందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక ఇరాన్ తో చర్చలు లేవు, సో తాడో పేడో తేల్చుకుంటాం. భవిష్యత్తులో కూడా ఇరాన్ తో చర్చలు జరిపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళతో ఇరాన్ ను నమ్మలేము, ఇరాన్ నేతలు నమ్మలేము అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతతో కాకుండా ఇటీవల మొత్తం నెలకొట్టిన పరిస్థితులు, ముఖ్యంగా హర్మజ్ జలసంధిని మూసివేయడం ఒక అంశం అయితే, ఒకవైపేమో ఇరాన్ కి సంబంధించి మొత్తంగా అమెరికా చర్చలకు ప్రయత్నించి ఇరాన్ కి సంబంధించి అణ్వాయుధాల వస్త్రం కావచ్చు, ఆయుధాల తయారీకి సంబంధించి లేకుంటే అనొప్పందం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా పీఠముడి మరింత ఒక రకంగా గందరగోళ పరిస్థితి దారితీస్తుంది. సో ఇటీవల కాలంలో తరచుగా ఒకవైపు చర్చలు కొనసాగుతున్నా, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని చెప్పేసి ఒకవైపు పూర్తి స్థాయిలో మొత్తంగా ఇరాన్ తో అమెరికా చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ హర్మజ్ జలసంధిని కూడా తెరిచేందుకు అంగీకారం తెలిపినట్టుగా కూడా ప్రకటన వచ్చాయి. కానీ అది 3 రోజుల ముచ్చటగా మారింది. మరుసటి 3 రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితి ఇరాన్ తన అదుపులోకి హర్మజ్ జలసంధిని తీసుకుంది. సో ఇప్పుడు నేపథ్యంలో ఇక డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో ఇక ఇరాన్ పై మరొకసారి అమెరికా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అంచనా అభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయి. అదే జరిగితే మాత్రం పశ్చిమాసియాలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు, యుద్ధ పరిస్థితులకు మాత్రం దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై విరుచుకుపడేందుకు సిద్ధపడుతూ ఉంది. మరోవైపు ఇరాన్ కూడా తమకున్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే తమ దేశ సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, సార్వభౌమత్వాన్ని నష్టం చేసేలా ఏ దేశం పూనుకున్నా దానికి ప్రతీకార దాడులు తప్పవంటూ కూడా ఇటు ఇరాన్ నుంచి కూడా కొంత హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే దీంట్లో చాలా అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, గతంలో ఫిబ్రవరి 20వ తేదీన జరిగినటువంటి దాడుల నేపథ్యంలో మొదటిసారిగా ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్ పై దాడికి పాల్పడ్డాయి. సో ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో కీలకమైనటువంటి 42 మంది చనిపోయారు. సో ఇప్పుడు అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు మొత్తంగా కూడా ఇరాన్ సిద్ధపడుతోంది. పెద్ద ఎత్తున వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను, అన్ని దేశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ కు అనుకూలంగా ఉన్నటువంటి దేశాల ప్రతినిధులందరినీ పిలిచి ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిన కూడా ఇప్పటికే లేఖలు కూడా రాశారు. సో కొంత ఆహ్వానించిన పరిస్థితి మొత్తంగా కూడా, ఎందుకంటే ఒక రకమైన కీలకమైన నేత ఇరాన్ సుప్రీం గా ఉన్నటువంటి ఖమేనీ కోల్పోయిన తర్వాత కూడా యుద్ధాన్ని కొనసాగించింది. ఇలాంటి తరుణంలో సో మొత్తం ఖమేనీ అంత్యక్రియల తర్వాత మరొకసారి ఇరాన్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతుందా? ఎందుకంటే అమెరికా పెడుతున్నటువంటి షరతులు కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. అమెరికా పెడుతున్న షరతులకు గనుక అంగీకరిస్తే, ఒప్పందానికి గనుక అనుకూలంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా తమ దేశానికి అది ఇబ్బందికరంగా మారుతుంది. తమ ఆధిపత్యం ఇక నుంచి అట్లా కనుక మేము ఒప్పందం కుదుర్చుకుంటే ఇరాన్ పైన అమెరికా ఆధిపత్యం పెరిగిపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వనరుల పైన, అదే సందర్భంలో మొత్తం అత్యంత కీలకమైన హర్మజ్ జలసంధి కూడా అమెరికా వశం చేసుకుంటుంది. అదే జరిగితే ఇరాన్ ఇక అన్ని కోల్పోయినట్టే. సో దానికి తోడు ఇక అమెరికా చెప్పు చేతుల్లో ఇరాన్ బందీ కావాల్సిందనే ఒక ఉద్దేశంతోనే ఇరాన్ కూడా చాలా ఈ మొత్తం ఒప్పందం వ్యవహారంలో వెనకడుగు కొంత వేస్తున్నట్టు తెలిసింది. సో తాజాగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మొత్తం ఒప్పందం విషయంలో కూడా ఇరాన్ కూడా ఎక్కడ కూడా అంగీకరించలేదు. అందుకోసమే ఈ షరతులు ఏదైతే చర్చల ప్రతిపాదన కూడా తెరదించినట్టుగా తెలుస్తుంది. ఇక అమెరికా మరొకసారి ఇరాన్ పై పూర్తి స్థాయిలో దాడికి సిద్ధమవుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఒకవైపు ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ఇరాన్ చర్యలతోని ఒక రకంగా అవసరానికి, సందర్భాన్ని బట్టి ఇరాన్ పై దాడి చేయడానికి సిద్ధపడుతుంది. సో రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి,
అదే కనుక యుద్ధ పరిస్థితులు వస్తే మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చమురుకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే చమురుకు సంబంధించి క్రూడ్ ఆయిల్ కూడా ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ పశ్చిమాసియాలో దిక్కు పరిస్థితులు ఇలా కంటిన్యూ అయితే మాత్రం భారత్ తో పాటు అనేక దేశాలు, ఆసియా సంబంధించిన కంట్రీస్ తో పాటు ఇతర దేశాలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది. సో చూడాలి మరి. ప్రస్తుతానికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తో భవిష్యత్తులో చర్చలు లేవని చెప్పిన మాట ఉన్నది. కానీ అది ట్రంప్ వ్యాఖ్యలు కూడా గతంలో కూడా చాలా సందర్భం అనేక మార్లు అనేక ప్రకటన చేసిన వాటి మీద నిలబడ్డది మాత్రం చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. సో ట్రంప్ ఈ రోజు మాట్లాడిన దానికి మళ్ళీ రేపు చేసే ప్రకటన కూడా పూర్తి స్థాయిలో రెండు భిన్నమైనంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు రాత్రి ఇరాన్ ని మొత్తంగా కూడా లేపేస్తాం, ఇరాన్ లో నాగరికత లేకుండా చేస్తామని చెప్పిన ఆ ట్రంప్ ప్రకటన కొద్ది గంటల్లోనే మరోసారి ఇరాన్ తో చర్చలు ఉంటాయి, ఇరాన్ తో మొత్తంగా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉండబోతుందా అనేది కూడా వేచి చూడాలి. సో అల్టిమేట్ గా ఇరాన్ కి సంబంధించిన మాత్రం పరిస్థితి ఇరాన్ అమెరికా చర్చలకు మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఎండ్ కార్డు పడిందా అనేది మాత్రం కొంత విశ్లేషకుల నుంచి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.